పరీక్షలు కొన్నిసార్లు మన జీవితాల్లో ఏం చేస్తాయంటే అవి ఎంతగానో మనల్ని బలపరుస్తాయండి. ఏం చేస్తాయి? బలపరుస్తాయి. టెస్టింగ్ వచ్చిందంటే దాని వెనుక ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్కి భయం, రిజల్ట్ వచ్చాక చాలా సంతోషం. అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు భయం, ఎగ్జామ్ రాసేటప్పుడు భయం, ఎగ్జామ్ ఎదుర్కొనేటప్పుడు భయం. కానీ ఒక టైంలో రిజల్ట్ వచ్చిందనుకో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఎంతో సంతోషం. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో తెలియని భయం, కానీ దాని తర్వాత గొప్ప విజయం ఉంటుందండి. అందుకని కొన్నిసార్లు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నప్పుడు మౌనంగా ఉండి టెస్ట్ చేస్తాడు. ఆయన మనల్ని ఎన్నో రీతులుగా టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టింగ్ టైంలో ప్రభు మనలో ఉండి ఏం కోరుకుంటాడో దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము చదవండి ఒకసారి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు తన యొక్క జీవితంలో తను రాస్తున్న మాటలు. రెండవదిగా, దేవుడు నిన్ను టెస్ట్ చేసేటప్పుడు, నిన్ను పరీక్షించేటప్పుడు అందులో ఒక భాగం దేవుడు గత రాత్రి మౌనంగా ఉండి మనల్ని ఏం చేస్తాడండి, కొన్ని సమయాల్లో టెస్ట్ చేస్తాడు. రెండో పరీక్ష ఏంటంటే మనం త్యాగము చేస్తున్నామా లేదా అని పరీక్షిస్తాడండి. రెండో టెస్ట్ ఏంటది? త్యాగం. అందరు చెప్పండి ఇంకా గట్టిగా, త్యాగం. ఈ త్యాగపూరితమైన జీవితం ఏం చేస్తుందో మనం నేర్చుకోబోతున్నాం. నేను మొన్న ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఒక యవ్వనస్తునికి, నీ హృదయంలో దేవునికి చోటిచ్చావు, మరో వ్యక్తికి చోటిచ్చావు అన్నాను. అంటే నీ హృదయంలో పూర్తిగా దేవునికి చోటు ఇవ్వలేదు. నీ హృదయంలో దేవుడు నీకు కావాలి, మరో అమ్మాయికి కూడా నువ్వు చోటు ఇచ్చావు. అయితే యేసయ్య అంటున్నాడు, నీవు ఆ అమ్మాయిని త్యాగం చేసి నీ హృదయాన్ని మొత్తాన్ని యేసయ్యకి ఇచ్చేయాలని చెప్పా. అంటే నువ్వు ఏ వ్యక్తిని మర్చిపోవాలో మర్చిపోవాలి, దేవుని కొరకు ఆ వ్యక్తిని నువ్వేం చేయాలి? త్యాగం చేయాలి. అంటే ఆ వ్యక్తి కొరకున్న కోరికలు చంపుకోవాలి, ఆ వ్యక్తి కొరకున్న భావాలు చంపుకోవాలి. నీ కోరికలు, నీ భావాలు నీ హృదయంలో, మన హృదయంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? నీ హృదయంలో ఏముంటాయి? కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అన్ని హృదయంలో నుంచే కదా. అంటే ఒక హృదయం మొత్తం నువ్వు ఇచ్చేస్తే అవన్నీ కూడా దేవునికి ఇచ్చేసినట్లు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు భక్తుడు అంటే, నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి. అందరు చెప్పండి అమ్మా, ఎవరి హృదయం? నేను ఆ యవనస్తున్నాను, నీ హృదయం యేసయ్య కావాలట. నీ హృదయంలో ఇప్పుడు నీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అవన్నిటి నుండి నిన్నేం కోరుకుంటున్నాడంటే ఆయనకి ఇచ్చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరికండి? గట్టిగా చెప్పండి, దేవునికి. కొన్నిసార్లు కొన్ని చంపుకోం మనం, కొన్నిటి హృదయంలో పెట్టుకొని యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ హృదయము నాకు ఇమ్ము నా కుమారుడా. ఏమంటున్నాడండి దేవుడు? నీ హృదయం ఆయనకి ఇచ్చేయాలని. అంటే ఈ హృదయం ఆయనకి ఇచ్చేస్తే ఈ హృదయంలో ఎవరుంటారు ఇక? ఎవరి ఆశలు ఉంటాయి ఇక? ఎవరి కోరికలు ఉంటాయి ఇక? అంటే ఇక మనకంటూ సెల్ఫ్ లేదిక, నాకంటూ డెసిషన్ లేదిక, నాకంటూ ఏదైనా ఆలోచన లేదు, నేనేదైనా నిర్ణయం తీసుకోవటానికి నాకు లేదు. ఎందుకంటే నా హృదయాన్ని ఎవరికి ఇచ్చేసానంటే దేవునికి ఇచ్చేసా. అంటే హృదయం నాకు ఇవ్వు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న ఆశయాలు అన్నీ చనిపోవాలండి. అవన్నీ ఏం చేయాలా? త్యాగం చేయాలా. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని, నీ తల్లిని విడిచిపెట్టి, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని అన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి బయలుదేరాలి. అలా చెయ్యాలి అంటే అబ్రహాము హృదయంలో దేవునికి తప్ప ఎవరికి చోటు ఉండకూడదండి. అంతేనా? అంటే మీరు ఒకసారి ఆలోచించండి, సడన్ గా దేవుని ప్రత్యక్షత అట్లా మొదలైతే తన హృదయంలో ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించాలా. నేను సేవకులకి, స్టూడెంట్స్కి టీచింగ్ తీసుకునేటప్పుడు అదే చెప్పాను. సేవకు వచ్చావంటే నువ్వు చావుకు వచ్చినట్లే.
ఒక వ్యక్తి చచ్చిపోతానని చెప్పి ఏమంటాడు, బావిలో దూకడానికి వెళ్ళాడట. అమ్మో నేను దూకితే కప్పలు ఉంటాయి కదా అందులో. చచ్చిపోయేవాడికి కప్పల భయం ఎందుకు? ఇంకా చచ్చిపోయేవానికి ఆ భయం ఈ భయం ఎందుకు? చచ్చిపోయేవానికి రకరకాల భయాలు ఎందుకు? ఇక ఎట్లా నువ్వు వచ్చావు? నువ్వు దూకితే ఏమవుతావు? నేను చచ్చిపోతే నా శరీరాన్ని కప్పలు తినవా అని ఆలోచిస్తున్నాడట మనోడు. అంటే చావాలని లేదు, ఎక్కడో హృదయంలో బ్రతకాలని ఉంది. కొంతమందికి దేవుని చేతికి అప్పగించుకోవాలని ఉండదు, ఎక్కడో సెల్ఫ్ పనిచేస్తుంటుంది. కానీ మన జీవితంలో మన ఆశలు, మన ఆశయాలు, మన తలంపులు, మన భావాలు అన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. ఈ హృదయం మొత్తం ఎవరికి ఇచ్చేయాలా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఆ యవనస్తున్నారు, నీ హృదయం అంతా యేసుకి ఇచ్చేస్తే ఇంకా అమ్మాయికి చోటు ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో చోటు లేకుండా పూర్తిగా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. ఎవరండి? దేవుడు. ఎవరి హృదయంలో అనేక రకాలకు చోటు ఉందో మీకు తెలుసు. నీ హృదయంలో దేవునికి చోటుందా? నీ హృదయంలో రకరకాల ఆలోచనలకు చోటుందా? నీ హృదయంలో తలంపులకు చోటుందా? నీ హృదయంలో ఎన్నో భావాలకు చోటుందా? లేకపోతే నీ హృదయంలో అన్నీ కూడా యేసుకి ఇచ్చేసావా? దేవుని కొరకు చెయ్యాలని ఉంది, కానీ ఏం చెప్తారు మనోళ్ళు? మంచి మంచి స్టోరీస్ చెప్తుంటారండి కొంతమంది. కానీ ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి. అదేంటంటే త్యాగం. ఆ యవ్వనస్తుడు ఏడుస్తున్నాడు, మర్చిపోలేనేమో మమ్మీ అన్నాడు కదా. ఏమన్నాడు చెప్పండి? ఏడుస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడంటే మరిచిపోమని చెప్పు అన్నాడు. ఏమన్నాడండి? అందరూ చెప్పండి, మరిచిపోమని చెప్పు. దేవుడు అంటున్నాడు మరిచిపోవాలట. నీ హృదయంలో నుంచి ఆ వ్యక్తిని తీసి యేసయ్యని పెట్టుకోవాలట. గట్టిగా చెప్పలు కొట్టండి. ఈ విగ్రహాన్ని తీసేసి, అమ్మాయిని ప్రేమించి ఆ విగ్రహం, అమ్మాయి విగ్రహం తీసేసి ఇప్పుడు నువ్వు లోపల ఎవరిని పెట్టుకోవాలా? కష్టమా? చెప్పండి. దీన్నే త్యాగం అంటారు. ఏమంటారండి? అందరూ చెప్పండి. అబ్రహాము త్యాగం చేశాడా? తల్లిదండ్రుల్ని, జన్మభూమిని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని విడిచిపెట్టడం అంటే అదేంటది? త్యాగం. ఆ త్యాగంలో ఏముంది తెలుసా అండి? అబ్రహాము జీవితంలో విజయం ఉంది. త్యాగంలో రహస్యం ఏంటంటే గొప్ప విజయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు త్యాగం చేస్తున్నప్పుడు, నీ హృదయంలో కొన్ని చంపుకుంటున్నప్పుడు, కోరికలు చంపుకొని, ఆశయాలు చంపుకొని, భావాలు చంపుకొని నువ్వు దేవునికి నీ హృదయాన్ని డెడికేట్ చేస్తున్నప్పుడు నిజంగా కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ త్యాగం నీ జీవితాన్ని ఒక అద్భుతమైన మెట్టులోకి తీసుకెళ్తుంది. నిజమే అండి, కొన్నిసార్లు మనం త్యాగం చేయడం అంటే చాలా కష్టం. సేవ అంటే త్యాగం, విశ్వాస జీవితం అంటే త్యాగం. కొన్నిసార్లు కొన్నిటిని కోల్పోతాం. సేవా జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుని నమ్మిన వారి జీవితంలో త్యాగం చాలా అవసరం అండి. ఏమంటున్నాడు ఈ పరీక్షలో? ఒక పరీక్ష ఏంటట? త్యాగం. దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. అందరు చెప్పండి, పరీక్షలు. మేము కూడా టెస్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు తిట్టి రియాక్షన్ టెస్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు కొన్ని ఆపి టెస్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఈ స్వభావం ఎక్కువగా నేను పర్సనల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కొన్ని చెప్పి ఈ వ్యక్తి ఎలా ఉంటుంది రియాక్షన్ పర్సనల్ కౌన్సిలింగ్లో చెప్తుంటాం, వాక్యంలో చెప్తుంటాం. వారిని మేము ఏం చేస్తుంటామంటే టెస్ట్ చేస్తుంటాం. దేవుడు వాక్యం విడుదలైన తర్వాత కూడా నిన్నేం చేస్తాడంటే ఆయన పరీక్ష. నువ్వు మొత్తం ఎగ్జామినేషన్ రాయాలి అంటే నువ్వు సంవత్సరం అంటే ఏం చదవాలా? సబ్జెక్ట్. నీకు బోధకులు కావాలా? సైన్స్ టీచర్, సోషల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, అన్ని టీచర్స్ కలిపి ఏం చేస్తారు? నీకు సబ్జెక్ట్ చెప్తారు. ఈ సబ్జెక్ట్ చివరి దశలో నువ్వు రాసేది ఏంటంటే పరీక్ష. పరీక్షలో నీకు చెప్పిన బోధకులు దిద్దేవారు వేరుంటారు. బోధం ఏం చేస్తాం? నిన్ను దిద్దేది పరిశుద్ధాత్మదేవుడు. టీచింగ్, ఆ వాక్య ప్రత్యక్షత మీకు అందిస్తాం. టెస్ట్ పెడతాం. టెస్ట్లో నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో
అది నీ యొక్క చదువుకున్న దాని మీద ఆధారపడుతుంది. రెండవదిగా నెక్స్ట్ దిద్దేదెవరు? ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఆ దిద్దే వాళ్ళు నీకు తెలియని వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా నువ్వు ఎలా రాసావో చూస్తారు. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ ఎవరు చూస్తుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని బిడ్డలారా. అందుకని ఆయన కొన్నిసార్లు మంచి మంచి బోధనా విషయాలు, కొంతమంది టీచర్స్ అంటారు నేను టీచ్ చేశాను, నా టీచింగ్లో ఎలాంటి తప్పు లేదు, నేను టీచింగ్ చేసేటప్పుడు నేను సబ్జెక్టులో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పా. నువ్వు ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో కూర్చోవాలో, ఎవరితో కూర్చోవద్దో, నీ రక్త సంబంధికులు కూడా కొన్నిసార్లు దేవుని సేవ కొరకు నువ్వేం చేసుకోవాలా? వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అబ్రహాము లోతుని విడిచిపెట్టుకున్నట్టు నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడే నువ్వు దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడతావు. అప్పటి వరకు నువ్వు వాళ్ళతో పాటు రావాల్సిందే, పోవాల్సిందే. ఎందుకంటే నువ్వేదో విడిచిపెట్టుకో అంటే నీ హృదయంలో దేనికో నువ్వు చోటిచ్చావు. అందుకని దేవుని సేవకులకి నీ గురించి ఏమి ఇవ్వట్లేదు ఆయన. అసలు నువ్వు ఖాళీగా ఉండకుండా వాడబడాల్సిన నువ్వు ఒక ఖాళీ వ్యక్తులతో తిరుగుతున్నావంటే నీ హృదయంలో ఎక్కడో దేవునికి చోటు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుకోవట్లేదు. ఎక్కడ నువ్వు వచ్చేటప్పుడు దైవ సేవకులు చెక్ చేస్తారు, ఎక్కడ బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు, నీ రిలేటివ్స్తో ఉన్నప్పుడు నిన్ను చెక్ చేస్తారు, సంఘంలో ఉన్న చెక్ చేస్తారు. ఎక్కడ నీకు చెక్కింగ్ ఉంటే అక్కడే నువ్వు బాగుపడతావు. చెక్ పోస్ట్ దగ్గర ఏం చేస్తారు? చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ ఉంటుంది. చర్చికి వస్తే చెక్కింగ్ ఉంటుంది బ్రదర్. నీకు మా అక్క కూతురుని ఎంట పెట్టుకొని వస్తావు, మా అన్న కూతురుని వాళ్ళే నా పక్కన ఉండాలి, నేనే వాళ్ళతో ఉండాలంటే నువ్వు సేవకు పనికిరావిక. నీ అక్క కూతురు, నీ బావ కూతురు, నీ చెల్లి కూతురు కాదు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఫ్రంట్ లైన్లో ఉండాల్సిన నువ్వు ఎవరి కోసం వెనక్కి వెళ్ళిపోతున్నావు? దేవుడు నీకు చాలాసార్లు చెప్పాడు వదిలిపెట్టుకో, ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను నిన్ను వాడుకుంటానని. కానీ నీ హృదయంలో ఎవరికీ లేదు చోటు, దేవునికే. అందుకని ఏ సంఘంలో ఏ దేవుని టెస్ట్ చేస్తాడో, ఎక్కడ నిన్ను పరీక్షిస్తాడో అక్కడే నువ్వు బాగుపడతావు. ఎందుకంటే చెక్కింగ్ మంచిదా కాదా మీరు చెప్పండి? టెస్ట్ చేయటం మంచిది. కొన్నిసార్లు ఆ టెస్టింగ్లో మన రియాలిటీ బయటపడుతుందండి. కొన్నిసార్లు ఆ టెస్టింగ్లో మనలో ఉన్న సత్యమేంటో బయటపడుతుంది. నిజంగా అప్పుడు మనము దేవుని అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ హృదయం మొత్తం నాకు ఇచ్చే, అందులో అంటే ఏదున్నా మొత్తం ఏం చేయాలి నువ్వు అంటే నీకంటూ కోరికలు, నీకంటూ భావాలు, నీకంటూ ఆశయాలు, నీకంటూ ఆశలు అన్నీ ఏం చేయాలి నువ్వు నాకు ఇచ్చేసి, నేను తప్ప నీకు మరొకటి ఉండకూడదు అక్కడ. అప్పుడు నువ్వు పూర్తిగా ఎప్పుడైతే నువ్వు నాకు ఇస్తావో దాన్ని నువ్వేం చేసినట్టు? త్యాగం. అందరూ చెప్పండి, త్యాగం. ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, ఆ టైంలో దేవుని పని ఉంటుంది. ఎక్కడో నీ ప్రియులకి ఏదో అవుతుంది, అప్పుడు దేవుని పని ఉంటుంది. ఎక్కడో ఏదో చేయాల్సి వస్తుంది, అప్పుడు నీకేదో దేవుని యొక్క పనిలో నువ్వు ఉంటావు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే నిన్నేం చేస్తాడు చెప్పండి గట్టిగా? టెస్టింగ్. అదే పాస్టర్ గారు వాళ్ళ మమ్మీ చనిపోయింది ఆదివారం, డెడ్ బాడీ అక్కడ ఉంది, అందరు చూస్తున్నారు ఏం చేస్తాడు ఈయన. ఆ బాడీని అక్కడ పెట్టి ఇక్కడ ఆరాధన చూసుకొని ఈయన హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. సమాధి మీరు చేసుకోండి అని. ఆ టైంలో ఎంతమంది ఎట్లా అంటారు మీరు ఆలోచించండి. పరిశుద్ధుడు బయలుదేరాడు అంటారు కొంతమంది. చాలా ఎంతోమంది భక్తులు వాళ్ళ తల్లి చనిపోతే సమాధి కార్యక్రమానికి అటెండ్ అయితే, ఈయనేంటి తల్లి శవాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రజలని ఆరాధనలోకి నడిపించడానికి. ఒక వ్యక్తి అడుగుతాడు, ఏసయ్యా ఎవరు చనిపోయారు, నేను వెళ్ళాలా అని అడిగితే ఏమంటాడు ఏసయ్యా? మృతులు పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించు అంటాడండి. ఆ ఈవినింగ్ మధ్యాహ్నం టైం అది పాతి పెట్టడం సమాధి కార్యక్రమం. అప్పుడు బ్యాగ్ పట్టుకొని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది ఎన్ని రీతిలుగా మాట్లాడారో. మనం త్యాగం చేసేటప్పుడు మనుషులు కూడా మనల్ని అర్థం చేసుకోరు, కానీ మన త్యాగంలో తప్పకుండా దేవుడు మనల్ని గుర్తిస్తాడా. ఉంటే ప్రేమ, అక్కడ ఉంటే ప్రేమ కాదండి. ప్రేమ అనేది అది ఎప్పుడు మానవుని జీవితంలో దేవుడిచ్చినటువంటి ప్రేమ ఉంటుంది అది. కానీ ఆ టైంలో దేవునికి స్థానం ఇస్తున్నామా
ఇంటికి స్థానం ఇస్తున్నామా? దేవుని పనికి తన కొరకు ఎన్నో వేల ఆత్మలు తనిచ్చే వాక్యం కొరకు అక్కడ ఎదురు చూస్తున్నారు. ఆయనలో నుంచి దేవుడు మాట్లాడే స్వరం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వేల ప్రజలకి వాక్యం అందించాలంటే ఇక్కడ మాటబడాలి, కార్యక్రమాన్ని వదులుకోవాలా? ఇట్లాంటి టైంలో ఏం చేస్తారు మీరందరూ? ఆదివారం ఎవరైనా చనిపోతే ఆరాధన కూడా వదిలిపెట్టుకునే వారు ఉన్నారు, లేరా నేను అనట్లే. కానీ కన్న తల్లి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏ చర్చికి వస్తున్నారో ఆ సేవకుడు. మేము త్యాగం చెయ్యకుండా మిమ్మల్ని త్యాగం చెయ్యమని చెప్పట్లా. మేము చంపుకోవాల్సినవి చంపుకోకుండా మీరు చంపుకోవాలి అని మీకు బోధించట్లా. మేము ఏమి చంపుకున్నామో, ఏమి త్యాగం చేశామో ఆ త్యాగమే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. మీరే ఆలోచించండి. ఈ అడవిలో మేమిద్దరం త్యాగం చేయకపోతే మీరందరూ వచ్చేవాళ్ళ? ఈరోజు యావత్ ప్రపంచానికి వెళ్ళేదే మినిస్ట్రీ. ఈ యొక్క మనిషి సంచారం లేదు, ఒక కట్టడాలు లేవు, ఒక బిల్డింగ్ లేదు, ఒక ప్రాంగణం లేదు, ఏమీ లేని టైంలో ఈ యొక్క ప్రాంగణంలో మేమిద్దరమే ఏమంటారు మూలుగుతూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, దేవుని స్వరం వింటూ ఈ అరణ్యములో దేవుని ఆరాధిస్తుంటే దేవాతి దేవుడు అన్నాడు, నువ్వు చేస్తున్న దానిని బట్టి భవిష్యత్తులో నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నా. ఆ త్యాగం చేస్తున్నప్పుడు ఎదురైంది ఏంటంటే దుఃఖము, బాధ, వేదన. మనుషులు ఎవరు ఎంకరేజ్ చేయలేదండి. ఇప్పటికి కూడా ఎవరు ఎంకరేజ్మెంట్ ఉండదు సరిగ్గా మాకు. మనుషుల ఎంకరేజ్మెంట్ని బట్టి మేము ఎప్పుడు పరిచయం చేయం. ప్రోత్సాహపరిచే దేవుడే మనతో ఉండే దేవుడు. కొంతమంది అంటారు ఈ రోజుల్లో వీళ్ళు పెద్ద సేవకులు అయిపోయారు అంటారు, లేకపోతే వీళ్ళతో మాట్లాడడానికి. మేము నిన్న మీకు విషయాన్ని చెప్తున్నా, మేము మామూలు సీదా సాదా సేవకులు. మీకు రోడ్డు మీద కూడా కనపడతాం. మీరు ఎక్కడ కలిసినా మేము మామూలుగా మేమేదో పెద్ద పైనుండి ఊడిపడ్డ వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని చాలా క్లిష్ట పరిస్థితి నుంచి లేవనెత్తాడు. మేము నేర్చుకున్నది ఏంటంటే ఎంత త్యాగం చేస్తే అంతగా దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది. నిజమే, కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవిత విధానంలో ఎక్కడో దేవునికి ఇవ్వకపోవటాన్ని బట్టి కూడా జరగవలసిన కార్యం జరగదండి. అది అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఎవరి కొరకో నువ్వు కొన్నిటిని చోటిచ్చినప్పుడు, హృదయాన్ని మొత్తాన్ని ఇవ్వనప్పుడు కూడా నువ్వు 24 hours రౌండ్ ద క్లాక్ ప్రభు కొరకు నిలబడాల్సిన నువ్వు ఒక నార్మల్ బిలీవర్గా వస్తుంటావు, పోతుంటావు. కానీ ఈరోజు ఎందుకంటే కొన్ని వదులుకునేటప్పుడు లోపల ఏమవుతుందండి? బాధ. ఆ అమ్మాయిని విడిచిపెట్టాలంటే ఆ అబ్బాయికి బాధ. నీకు నీ ప్రియులను వదిలిపెట్టాలంటే బాధ. అబ్రహాం ఎంత బాధపడి ఉండొచ్చు. పుట్టిన ఊరు, పుట్టిన ప్లేసు, పుట్టిన ప్రజలు అన్నీ వదులుకొని పోవడం అంటే బాధ కాదా? చెప్పండి, సంతోషంగా వెళ్తారా? కానీ ఆ బాధలో, ఆ త్యాగంలో దేవుడు ఏం చేస్తాడంటే శాశ్వతమైన కృపని దేవుడు మనకిస్తాడా. అందుకనే త్యాగం చేసిన వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కదా, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయనకి తెలుసు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నందుకు, తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి, తన యొక్క త్యాగాన్ని బట్టి, తన దీనత్వాన్ని బట్టి తన నామం అన్ని నామముల కంటే పైనామముగా ఎంచబడింది. త్యాగములో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఎప్పుడైతే మన ఇష్టంగా ఆ త్యాగాన్ని మనకు ఇష్టంగా మనం ఎప్పుడైతే ఆ పరీక్షలో మనం నిలబడతామో దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఏ విధంగా గొప్ప చేశాడో నీ త్యాగాన్ని బట్టి, నువ్వు నడుస్తున్న దైవ మార్గాన్ని బట్టి తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు నిన్ను పైకెత్తి లేవనెత్తి ఆశీర్వదిస్తాడు.